ఘనంగా సంతోషమాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పునః ప్రారంభోత్సవం. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి టీడీపీ ఆఫీస్ పక్కన సంతోషమాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఘనంగా పునః ప్రారంభం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ముఖ్యంతిథిగా విచ్చేసిన అతిథులకు హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, నల్లగొండ సంతోషమాత హాస్పిటల్ నల్లగొండ పరిసర ప్రాంతంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సంతోషమాత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రీఓపెనింగ్ చేసినందుకు గాను యాజమాన్య బృందానికి మరియు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ లతీఫ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం డాక్టర్ ఇంద్ర సీనియర్ గైనకాలజిస్ట్ మరియు డాక్టర్ నరసింహారావు జనరల్ సర్జన్ మాట్లాడుతూ, తమ ఆసుపత్రిలో న్యూరో ఆర్థో గైనకాలజీ ఫిజీషియన్ సెంటర్ ఫర్ బెడ్రీడ్ పేషెంట్ల కొరకు ప్రత్యేకమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని, పేద మరియు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. నల్లగొండ పట్టణ ప్రాంత మరియు జిల్లా ప్రజలు సంతోషమాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సద్వినియోగపరిచి ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, సీనియర్ గైనకాలజిస్ట్ అనంతరెడ్డి, డాక్టర్ కె. ఆర్. చారి మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ సర్జన్ డాక్టర్ నర్సింగరావు, జనరల్ సర్జన్ డాక్టర్ సురేష్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, ఐఎంఏ సెక్రటరీ నల్లగొండ డాక్టర్ రమేష్, డాక్టర్ వై. రామారెడ్డి, కౌన్సిలర్లు ఇబ్రహీం, ఇంతియాజ్, పూల సీను మరియు జమాల్ సాహెబ్ తదితరులు ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేను మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సంతోషమాత హాస్పిటల్ నల్గొండలోనే మాది ఫస్ట్ నర్సింగ్ హోమ్ 1986లో ఎస్టాబ్లిష్ చేసాము. దాని తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ ఓన్ చేసాము. 2006లో చేసి 15 సంవత్సరాలు విజయంగా నడిపించాము. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్య చేయాల్సి వస్తుంది. మా డాక్టర్ మా పక్కన గైనకాలజీ మీరు కూడా ఎండీకి పీజీకి పోయారు. అట్లా ఇన్సూరెన్స్ ఇలా చేసాము. ఇంతకుముందు ఉన్నటువంటి ఆధునిక సౌకర్యాలతో మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరి కోఆపరేటివ్ కూడా పక్కన మీరందరూ కూడా మాకు పార్ట్నర్స్. మీ సహాయ సహకారాలు కూడా వాళ్ళ ఇంకా బాగా మేము డెవలప్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మా గైనకాలజిస్ట్ డాక్టర్ ఇందిరా గారు కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ హాస్పిటల్ అంటే మధ్యలో 2 years తర్వాత మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. సో ఈసారి ఏంటంటే ఎప్పటిలాగానే కాకుండా అంటే అంతకుముందు కూడా సర్జికల్ ఫెసిలిటీస్ ఉండేవి, డెలివరీ ఫెసిలిటీస్ ఉండేవి, సర్జరీస్ చేసేవాళ్ళం, అంటే హిస్టెక్టమీ చేసేవాళ్ళు, ఎండోస్కోపీస్ అయ్యేవి, తర్వాత ఇంటెస్టైనల్ సర్జరీస్ అన్నీ అయ్యేవి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. అదనంగా ఇంకా కొద్ది రోజులు అయితే మళ్ళీ ల్యాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దామని మా అందరి ప్రయత్నం. సో దీనికి మీ అందరి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ లాస్ట్ 2-3 years నుంచి ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 3 years మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేస్తున్నారు. 2 phase